ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులు అలాగే ఖమేనీ మృతి రాబోయే భవిష్యత్తు పరిణామాలు దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ గారు. మనం నిన్న ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్ పైన. లేటెస్ట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్టుగా కూడా ప్రకటించారు. సో ఏంటి మొత్తం ఈ జరుగుతున్న పరిణామాలలో ఇదో ఒక గేమ్ చేంజింగ్ సిచ్యువేషన్ అని మనం ఎంతవరకు చెప్పచ్చు? అంటే ముందు నుంచి అనుకున్నది ఇజ్రాయెల్ వాస్తవంగా లాస్ట్ ఆపరేషన్స్ అప్పుడే ఖమేనీని టార్గెట్ చేయాలని అనుకుంది. కానీ అప్పుడు అమెరికా కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పుడు మొదటి నుంచి అమెరికా, ఇరాన్ నిన్న ట్రంప్ ఇచ్చిన హెచ్చరికలో కూడా అయతుల్లా ఖమేనీని టార్గెట్ చేస్తామంటూ స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. ఎందుకంటే మనము వెనుజులాలో చూసినా కూడా ట్రంప్ ఆపరేషన్ ఏంటంటే స్విఫ్ట్ ఆపరేషన్ ఉండాలి, హెడ్లైన్ గ్రాబింగ్ ఉండాలి, తన డొమెస్టిక్ ఆడియన్స్ అమెరికా ప్రజలకు తానేదో అద్భుతం సాధించినట్టుగా చెప్పుకోవాలి. అందుకే మీకు వెనుజులాలో నికోలస్ మదురోను కిడ్నాప్ చేశారు. ప్రతిపక్ష నేతలు చాలా మంది అనుకున్నది మెరీనా మచాడో లాంటి వాళ్ళు వైట్ హౌస్కి వెళ్లి నోబెల్ బహుమతి కూడా ట్రంప్కి ఇచ్చొచ్చి అనుకున్నది ఏంటంటే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని తొలగించి వీళ్ళని కూర్చోబెడతారనుకున్నారు. కానీ అక్కడ ఇప్పటికీ కూడా మదురో వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి డెల్సీ రోడ్రిగ్జ్ అధికారంలో ఉంది. సో అందువల్ల ఇక్కడ కూడా ఇరాన్లో రేపు ఆపరేషన్లో కంప్లీట్ ఇస్లామిక్ రెజీమ్ను అంతం చేసినా చేయకపోయినా సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అంతం చేయడాన్ని పెద్ద మిలిటరీ సక్సెస్ గా అమెరికా తన ఆడియన్స్ కు, తన ప్రజలకు, ప్రపంచాన్ని చూపదలుచుకుంది. ఎందుకంటే సుప్రీం ఎంటైర్ రిలీజియస్ లీడర్షిప్ ని అంతం చేయడం లక్ష్యం కావచ్చు, ఆ లక్ష్యాన్ని సాధించగలమా లేదా అనేది అమెరికాకు కూడా అంచనా లేదు. ఎందుకంటే ఎంతకాలం పడుతుంది, దాని క్యాజువాలిటీస్ ఎంత. నిన్న ట్రంప్ మాట్లాడుతూ అమెరికా సైనికులు కూడా చనిపోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించాడు. సో అమెరికా ప్రిపేర్ అవుతున్నది ఏంటంటే వీలైతే ఎంటైర్ ఇస్లామిక్ రెజీమ్ను అంతం చేయాలి, చేసి తన పప్పెట్ రెజీమ్ను అడపెట్టుకోవాలి. కానప్పుడు కనీసం అయతుల్లా ఖమేనీనైనా చంపేసి తన ప్రజలకు గొప్ప విజయంగా చూపెట్టుకోవాలి. అది నెతన్యాహుకు అదే లక్ష్యము, ట్రంప్ కూడా అదే లక్ష్యం. సో అందువల్ల ఫస్ట్ టార్గెట్ ఖమేనీ గనక మీకు ఇరాక్లో సద్దాం హుస్సేన్ చంపారు, లిబియాలో గడాఫీని చంపారు, మీకు నికోలస్ మదురోను కిడ్నాప్ చేశారు. చరిత్రలో తీసుకుంటే చిలీ, అలెండి, పనామా ఇలా చాలా దేశాల్లో దేశాధినేతల్నే టార్గెట్ చేశారు. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రోను అంతం చేయడానికి అనేక సార్లు సిఐఏ హత్యా ప్రయత్నాలకు కూడా చేశారు. సో రెజీమ్ చేంజ్ అన్నది అమెరికన్ పాలసీలో ఒక భాగం. అందుకే ఖమేనీని టార్గెట్ చేశారు. అయితే ఇరానియన్ లీడర్షిప్ కి తెలియదా, ఖమేనీ 86 ఏళ్ల వయస్సు, ఆయన కొడుకు లీడర్ అవుతాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆయన కొడుకును కూడా అంతం చేస్తామని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నాయి కూడా. సో కానీ ఇలాంటి దేశాలలో ఏమవుతుంది అంటే ఆల్టర్నేట్ లీడర్షిప్ ఉంటుంది, లేకుండా ఇరాన్ అంతా అమాయకత్వంగా ఉంటుందా? అందువల్ల ఖమేనీని చంపేయడం అనేది అమెరికాకు సింబాలిజమే. అల్టిమేట్ గా ఎంటైర్ రిలీజియస్ లీడర్షిప్ ను అంతం చేసే క్రమంలో ఏం జరుగుతుంది మిలిటరీగా చూడాలి. బట్ ఇదొక సింబాలిక్ వాల్యూ అయితే చాలా బలంగా ఉంటుంది. కానీ ఖమేనీని అంతం చేసిన, ఇస్లామిక్ రెజీమ్ అంతం చేసిన సమస్య ఏంటి అంటే వాట్ నెక్స్ట్? ఇప్పుడు అంతం చేయడం వరకు చేస్తారు. ఇప్పుడు సద్దాం హుస్సేన్ అంతం చేశారు. ఏం జరిగింది? అప్పటిదాకా అల్ఖైదా ఇరాక్ లో ఎంటర్ కాలే. సద్దాం హుస్సేన్ అంతమయ్యాక ఇరాక్ లో అల్ఖైదా కాదు ఐసిస్ పుట్టింది. ఇరానియన్ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా అని ఐసిస్ పుట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరిగింది? తాలిబాన్లను అంతం చేశామని ఆనందపడే లోపల మళ్ళీ 20 ఏళ్ల తర్వాత అమెరికా తాలిబాన్లకే అధికారం అప్పచెప్పి వెళ్లి రావాల్సి వచ్చింది. ఐసిస్, ఖొరసాన్ లాంటి ప్రమాదకరమైన శక్తులు పుట్టాయి. సిరియాలో బషర్ ప్రభుత్వం పతనమైంది. ఎవరు అధికారంలోకి వచ్చింది? ప్రజాస్వామ్య నాయకుడు, మానవ హక్కుల నాయకుడు వచ్చాడా? అల్ షరా అని మాజీ అల్ఖైదా, మాజీ ఐసిస్ నాయకుడు అక్కడ ఇప్పుడు సిరియాలో అధ్యక్షుడయ్యాడు. మీకు లిబియాలో గడాఫీని అంతం చేశారు. లిబియాలో డెమోక్రసీ వచ్చిందా? ఆడ రెండు మీకు ట్రిపోలి రాజధానిగా ఒక ప్రభుత్వము,
మరో రాజధానిగా లిబియాలో ఇంకో ప్రభుత్వం ఉంది. నిత్యం అస్థిరత, నిరంతరం అన్సర్టనిటీతో ఉంది. అందువల్ల ఇస్లామిక్ రెజీమ్ను అంతం చేసిన వాట్ నెక్స్ట్ అనే దాంట్లో అమెరికాకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. లేనప్పుడు ఏమైతుందంటే అదొక ప్రమాదకరమైన వ్యాక్యూమ్ను సృష్టిస్తుంది. ఆ వ్యాక్యూమ్ నుంచి అల్ ఖైదాలు, ఇస్లామిక్ స్టేట్లు ఎలా పుట్టుకొచ్చాయో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అల్ ఖైదా పుట్టింది, ఇరాక్ శిథిలాల నుంచి ఐసిస్ పుట్టింది. ఇప్పుడు ఇరాన్ శిథిలాల నుంచి ఎంతటి ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు పుడతాయో అనేది ఆందోళన మాత్రం కనబడుతోంది. సో ట్రంప్ మేడ్ అమెరికా మోర్ అండ్ సేఫ్, వరల్డ్ మోర్ అండ్ సేఫ్. నేను చెప్పింది అమెరికాను, అమెరికా మిత్రుల్ని, ప్రపంచాన్ని సురక్షితంగా పెట్టేందుకు ఈ ఆపరేషన్ అన్నాడు. కానీ మీకు 40 ఏళ్ల క్రితం అమెరికా పైన తీవ్రవాద దాడులు లేవు. కానీ మీకు ఇక్కడ ఇరాక్ లో ఆపరేషన్ మొదలై, ఆఫ్ఘనిస్తాన్ లో ఆపరేషన్ మొదలైనాక అమెరికాలో తీవ్రవాద దాడులు పెరిగాయి, తగ్గలేదు. మీరు గమనిస్తే ప్రపంచంలో తీవ్రవాద దాడులు పెరిగాయి, అంతకుముందు లేవు. అందువల్ల క్లియర్ గా ఇట్ ఈస్ మేకింగ్ అమెరికా మోర్ అన్సేఫ్ అండ్ ద వరల్డ్ మోర్ అన్సేఫ్. అంటే నాగేశ్వర గారు మీరు అన్నట్టుగానే ఇప్పుడు నిన్న యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత, ఈ పరిణామాలన్నీ, ఈ దాడులు స్టార్ట్ అయిన తర్వాత ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటిదాకా మేము పాత యుద్ధ పద్ధతుల్లో పాత పద్ధతులనే వాడుతున్నాం, అధునాతన పద్ధతుల్ని ఇంకా మేము రుచి చూపించలేదన్న ఒక స్టేట్మెంట్ చేసింది. అంటే ఏంటంటే ఇప్పుడు పరిణామాలన్నీ చాలా తీవ్రంగా మారే సిచ్యువేషన్సే ఉన్నాయంటే, అణ్వాయుధ పరీక్షలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు. అంటే సిచ్యువేషన్స్ మోర్ సీరియస్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయని ఎంతవరకు అనుకోవచ్చు? అంటే డెఫినెట్ గా ఒకటి ఇమీడియట్ గా ఏంటంటే యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది అనేది ఒక పాయింట్. ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయెల్ పైకి ఐరన్ డోమ్ ను కూడా ఛేదించే మిసైల్స్ ను ప్రయోగిస్తోంది. మీకు ఆల్రెడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, బెహ్రెయిన్, కువైత్, ఖతార్, ఈ 5 దేశాల్లో అమెరికన్ బేసెస్ పైన ఇరాన్ అటాక్ చేసింది. సో ఈవెన్ మీకు దుబాయ్ లో ఐకానిక్ హోటల్ కూడా, దానిపై కూడా అటాక్ చేశారంటున్నారు. సో అది అటాకా లేదా బై మిస్టేక్ అయిందా లేదా ఇంటర్సెప్ట్ అయితే శిథిలాలు పడ్డాయో తెలియదు. సో ఎంటైర్ మిడిల్ ఈస్ట్ ఇవాళ యుద్ధంలోకి లాగబడింది. సో మొదటి నుంచి ఉన్న ఫియర్ ఇది గనక ఇరాన్తో ఆగదు, ఎంటైర్ మిడిల్ ఈస్ట్ లో ఇది ఒక తీవ్రమైన ప్రాంతీయ వార్గా మారిపోయే ప్రమాదం ఉంటుంది అని ఆల్రెడీ ఆయిల్ సప్లైస్ బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించారు. సో అందువల్ల ఇజ్రాయెల్లో మీకు ఇజ్రాయెల్ టెల్ అవీవ్ లోను, జెరూసలంలోను అటాక్ జరుగుతున్నాయని చెప్తున్నారు. సో దీని ఇంప్లికేషన్స్ ఎక్కడి వరకు వెళ్తాయి, ఎన్ని రోజులు వెళ్తాయి అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. కానీ వెనిజులా తరహాలో చాలా ఫ్యూ హవర్స్ ఆపరేషన్ గా మాత్రమే ఉండదు. ఇక ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తారా చూడాలి. కానీ ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీ డిస్ట్రాయ్ చేసిన ఈ అనుభవం ప్రపంచంలో ప్రమాదకరమైన పరిణామాలకు దారితీయచ్చు. ఎందుకంటే ఇరాన్ వద్ద ఆల్రెడీ ఫిసైల్ మెటీరియల్ ఉంది, అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ ఉంది, ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ఇరాన్ లో ఒక స్టేబుల్ రిజీమ్ లేకపోతే, ఇప్పుడు ఈ అనార్కీ ఉంటే, క్యావోస్ ఉంటే, ఆ న్యూక్లియర్ మెటీరియల్, న్యూక్లియర్ టెక్నాలజీ ఎవరి చేతులైనా పడవచ్చు. అది ప్రపంచానికి మరింత ప్రమాదకరంగా మారుతుంది. తర్వాత న్యూక్లియర్ వెపన్స్ విలువ పెరుగుతుంది సమాజంలో, ప్రపంచంలో. ఎందుకంటే మీరు చూడండి, నార్త్ కొరియాను ట్రంప్ ముట్టుకోలేకపోతున్నాడు, కిమ్ ను టచ్ కూడా చేయలేకపోతున్నాడు. సెకండ్ టర్మ్ వచ్చినాక ఇంతవరకు కిమ్ అన్న పదమే వాడలే ట్రంప్. ఎందుకు? కిమ్ దగ్గర అణ్వాయుధాలున్నాయి. అదే రష్యా ఉక్రెయిన్ పై దాడి చేయగలిగింది. ఎలా చేయగలిగింది? సోవియట్ ఎరా న్యూక్లియర్ వెపన్స్ ఉక్రెయిన్ వద్ద ఉండే, కానీ మిడ్-90s లో ఉక్రెయిన్ స్వచ్ఛందంగా అణ్వాయుధాలు వదులుకుంది. ఏది? అమెరికా, వెస్టర్న్, రష్యా ఇచ్చిన సెక్యూరిటీ గ్యారంటీలు నమ్మి. ఇలా ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? జెలెన్స్కీ మధ్య అన్నాడు, మేము మళ్లీ అణ్వాయుధాలు తయారు చేసుకుంటామని. అలాగే మీకు ఇప్పుడు ఇరాన్ 60% ఎన్రిచ్మెంట్ చేసింది. 90% ఎన్రిచ్మెంట్ కనుక అయ్యుంటే ఇలా ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ చేయగలిగేదా? ఇప్పుడు మనం పాకిస్తాన్ పైన అటాక్ చేయగలిగా, మా 4 days తర్వాత ఆపాం కదా. ట్రంప్ చెప్తున్నాడు కదా, న్యూక్లియర్ వార్ గా మారి 33.5 కోట్ల మంది మరణించేవారు అని. సో ఇప్పుడు ఏంటి ఈ మెసేజ్? అణ్వాయుధాలు మీ దగ్గర ఉంటే మీ దేశాన్ని ఎవడు ముట్టుకోడు. ఇప్పుడు ప్రపంచంలో ఇది అణ్వాయుధ పోటీని పెంచుతుందా లేదా? న్యూక్లియర్ ఇరాన్ ను అరికట్టచ్చేమో, కానీ న్యూక్లియర్ వరల్డ్ గా మారిపోయే ప్రమాదం ఉంటుంది కదా.
అంటే నాగేశ్వర గారు ఇక్కడ ఇప్పుడు జనరేషన్కి అర్థమయ్యేలా ఒక విషయం నేను అడుగుతానంటే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నానంటారు ట్రంప్, తర్వాత 8 యుద్ధాలను ఆపానంటారు ట్రంప్. ఈ రోజున ఇరాన్ పైన సంయుక్త దాడులు చేయటానికి అంటే ఒక అనివార్య పరిస్థితి వల్లే ఈ దాడులు జరిగాయని మనం భావించాలా ఏంటి? అంతకంటే ఇంకా ప్రత్యామ్నాయాలు లేవనుకోవచ్చా? ఏంటండి దీంట్లో పాయింట్? ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంటే చూద్దాం. మోడీ ఇస్ ఫ్రెండ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఫ్రెండ్ ఆఫ్ ట్రంప్. సో మోడీ ప్రభుత్వ స్టేట్మెంట్ ఏంటి? సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ షుడ్ బి రెస్పెక్టెడ్ అన్నారు. అంటే ఏంటన్నట్టు, అంటే ఒక దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాలి అన్నారు. ఇప్పుడు ఎవరి దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించారు? అమెరికాపై కానీ ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసిందా? చేయలేదు కదా. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. అంటే మరి మోడీ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం కూడా విక్టిమ్ ఇరాన్, అక్యూజ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ కదా. అది కూడా ఇజ్రాయెల్ ఇటీవలనే ఇజ్రాయెల్ పోయొచ్చిన మన ప్రైమ్ మినిస్టర్ నాయకత్వం ప్రభుత్వ స్టేట్మెంట్ నేను కోట్ చేస్తున్నది. ఇక ఇరాన్ లో ఉన్న ప్రభుత్వము దుర్మార్గమైందే కావచ్చు, కాదని నేను అంటలేను. కానీ ఇప్పుడు ఏంటి ఆరోపణలు? నిన్న ట్రంప్ 8 నిమిషాలు మాట్లాడాడు. అందులో ఏంటి ఆరోపణ? ఒకటి, వరల్డ్ బిగ్గెస్ట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రర్ ఈజ్ ఇరాన్ అన్నాడు. సరిగ్గా ఇదే మాట ఇరాక్ అన్నారు. మీరు ఇరాన్ అన్నారు. మీకు ప్రపంచంలో అతిపెద్ద టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్. ఒసామా బిన్ లాడెన్ ఇరాన్ లో ఆశ్రయం పొందాడా? పాకిస్తాన్ లో కదా ఆశ్రయం పొందింది. నిజంగానే తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి ఇరాన్ పై దాడి చేస్తే అమెరికా మిసైల్స్ ముందు ఇస్లామాబాద్ మీద పడి తర్వాత టెహరాన్ మీద పోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ మించిన టెర్రరిస్ట్ కంట్రీ ఇంకోటి ఉందా? లష్కర్ ఈ తోబా, జైషీ మహమ్మద్, ఎన్ని రకాల తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ గడ్డ నుంచి పనిచేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద ఘటనలు జరిగినా దాని అడ్రస్ పాకిస్తాన్ లో ఉంటుంది, ఇంక్లూడింగ్ రష్యాలో చిచెన్యా ప్రాబ్లం ఉన్న రోజుల్లో కూడా. మనము ప్రూఫ్లతో సహా పెట్టాం. కానీ ట్రంప్ ఏమంటున్నాడు? I love Pakistan. Prime Minister Shehbaz Sharif is a terrific guy. Asim Munir is a terrific guy. They are great people అంటున్నాడా లేదా? మన నిజంగానే తీవ్రవాదమే కారణమైతే ఇరాన్ పై దాడికి అమెరికా దాడి చేయాల్సింది పాకిస్తాన్ పైన. అమెరికా అగ్రిమెంట్ ఎవరితో చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చింది? తాలిబాన్ తో కదా అగ్రిమెంట్ చేసుకుని బయటకు వచ్చింది. ఏ తాలిబాన్? అది తీవ్రవాద సంస్థ తాలిబాన్ దాడి చేశారు కదా. మీరు సిరియా అధ్యక్షుడు అల్షరా వైట్ హౌస్ వెళ్ళాడు ఈ మధ్య. అతన్ని కౌగలించుకొని ఆప్యాయంగా పలకరించే ట్రంప్. న్యూయార్క్ ప్రజలు ఎన్నుకున్న జోహరన్ మమ్దానోమో టెర్రరిస్ట్ అయ్యాడు, అల్షరా మాత్రం ఫ్రెండ్ అయ్యాడు. మీకు సౌదీ అరేబియా క్యాపిటల్లో కలిసి 33 minutes మాట్లాడాడు. వైట్ హౌస్కి వచ్చాడు. ఎవరైనా అల్షరా? అమెరికానే అతన్ని తీవ్రవాదిగా ప్రకటించి $1 crore బౌంటీగా ప్రకటించింది. నేను చెప్పేది కాదు, అమెరికానే. మరి అమెరికా ప్రకటించిన తీవ్రవాది వైట్ హౌస్ లో ట్రంప్ ను ఎలా ఆలింగనం చేసుకున్నాడు, కౌగలించుకున్నాడు. సో అందువల్ల తీవ్రవాదంపై దాడి అయితే ఈ ఉదాహరణలు సరిపోతాయి కదా. ఇక రెండవది, ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి, అది ప్రపంచానికి ప్రమాదము. ఆ అణ్వాయుధాలను మేము అంతం చేస్తామంటున్నాడు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాల ప్రమాదం కాదా? బహిరంగంగా అసీం మునీర్ అమెరికాలోని ఫ్లోరిడాలో మాట్లాడుతూ ఏమన్నాడు? మా దేశం దగ్గర అణ్వాయుధాలున్నాయి, మమ్మల్ని పడేసే ప్రయత్నం చేస్తే సగం ప్రపంచాన్ని పడేస్తాం. ఇది బహిరంగంగా అసీం మునీర్ ఇచ్చిన హెచ్చరిక. ఇరాన్ నేను న్యూక్లియర్ టాక్స్ రెడీ అన్నది ఒబామా నాయకత్వంలో అమెరికా ఉన్నప్పుడు అమెరికాతో ఒప్పందం కూడా చేసుకున్నది. ఆ న్యూక్లియర్ డీల్ నుంచి ఇరాన్ బయటకు రాలే, అమెరికా వచ్చింది, ట్రంప్ వచ్చాడు. సో ఇరాన్ ఏమో ఒబామాతో అనొప్పందం చేసుకుని మేము అణ్వాయుధాలు తయారు చేయము, మీరు కావాలంటే పర్యవేక్షించండి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీతో అని ఇరాన్ చెప్తే, ఇరాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలేమో ప్రమాదం అన్నారు. ఇరాన్ ఇప్పటివరకు అణ్వాయుధాలు తయారు చేయలేదని అమెరికానే చెప్తోంది, తయారు చేసే దగ్గరలో ఉన్నారని. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ బహిరంగంగానే సగం ప్రపంచాన్ని అంతం చేస్తాం అణ్వాయుధాలతో హెచ్చరించాడు. అది కూడా అమెరికా గడ్డపైన హెచ్చరించాడు. అది కూడా అసీం వైట్ హౌస్కి వెళ్లి ట్రంప్ తో భోజనం చేసి వచ్చాక హెచ్చరించాడు. మరి నిజంగానే అణ్వాయుధాలే ప్రమాదం అయితే అసీం మునీర్ టెరిఫిక్ గా ఎట్లయితాడు? ఐ లవ్ అసీం మునీర్ ఎట్లయితాడు ట్రంప్ కు?
కారణం ఏంటి? పాకిస్తాన్ తన మినరల్ సంపదను అమెరికాకు అప్పచెప్పింది. పాకిస్తాన్ క్రిప్టో డీల్ ట్రంప్ కంపెనీతో కుదుర్చుకుంది. బెలూచిస్తాన్ లో ఒక పోర్ట్ అమెరికాకి ఇస్తానన్నది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ అమెరికన్ కంపెనీలకు ఇస్తానన్నది. యునైటెడ్ మెటల్స్ అనే అమెరికన్ కంపెనీతో ఆల్రెడీ ఒప్పందం రేర్ ఎర్త్ కొరకు చేసుకున్నది. సో పాకిస్తాన్ అమెరికాకు అమ్ముతున్నాడు గనక అసీం మునీర్ మంచోడైండు. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలున్నా ఇబ్బంది లేదు. ఇరాన్ మాత్రం అమెరికాకు శత్రువైంది. అందువల్ల ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఇది రెండవది. మూడవది, ఇరాన్ లో ఉన్నది ఇస్లామిక్ రెజీమ్. అదొక మతోన్మాద నిరంకుశమైన రెజీమ్. సౌదీ అరేబియాలో ఉన్నది డెమోక్రటిక్ సెక్యులర్ గవర్నమెంటా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నది డెమోక్రటిక్ సెక్యులర్ గవర్నమెంటా? బహ్రెయిన్ లో ఉన్నది, జోర్డాన్ లో ఉన్నది, ఒమన్ లో ఉన్నది, ఖతార్ లో ఉంది. ఇవన్నీ డెమోక్రటిక్ సెక్యులర్ గవర్నమెంట్స్ అలా చెప్పండి. మరి మీరు ప్రపంచంలో ఇస్లామిక్ ప్రభువులు అందరూ లెక్క తీయండి. 95% ఆఫ్ ఇస్లామిక్ రూలర్స్ ఆర్ అమెరికన్ ఫ్రెండ్స్. మీరు ఇస్లామిక్ డిక్టేటర్స్ అందరూ, ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ డిక్టేటర్లు ఇంక్లూడింగ్ అసీం మునీర్తో సహా, బంగ్లాదేశ్ లో ఉన్న మహమ్మద్ యూనస్ తో సహా, వీళ్ళంతా అమెరికన్ ఫ్రెండ్సే కదా. అంటే నాగేశ్వర గారు ఇక్కడ ఆలోచిస్తే కనుక అమెరికా మొదటి నుంచి కూడా ఇక్కడ ఖమేనీ అడ్డు తొలగించడమే ఇంకా ప్రత్యామ్నాయం లేదనే తరహాలో వ్యవహరించింది. మరోపక్క ఇరాన్లో ఈ రోజున ఈ వార్త విన్న తర్వాత కొంతమంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్. ఇంకో పక్క ఇరాన్కి సంబంధించి ఒక గ్రేట్ లీడర్ని కోల్పోయాం, తర్వాత ఒక విప్లవ వీరుడిని కోల్పోయామనే ఒక బాధని ఇరాన్ వ్యక్తపరుస్తూ ఉంది. సో మొదటి నుంచి కూడా ఇరాన్ని నడిపించడంలో ఖమేనీ ప్రస్థానాన్ని ఏ విధంగా చూడాలి? దేశానికి మంచి చేశారా, చెడు చేశారా? ఈ రోజున్న పరిణామాలను అంచనా వేస్తే ఏ విధంగా చెప్పొచ్చు? ఇరాన్ ఇక్కడ ఇష్యూ వల్ల ఇరాన్ లో ఖమేనీ మంచి చేస్తాడా చెడు చేస్తాడా ఇష్యూనే కాదు. రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే ఖమేనీ ఏమి గ్రేట్ లీడర్ అని నేను అంటలేను. ఖమేనీ నిరంకుశత్వంగా వ్యవహరించాడు, దుర్మార్గంగా వ్యవహరించాడు, దేశ ప్రజలపైన నిర్బంధాన్ని విధించాడు, భయంకరమైన మతోన్మాద రెజీమ్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. మరి తాలిబాన్ చాలా గొప్ప రెజీమా? ఎందుకు తాలిబాన్లతో ఒప్పందం చేస్తున్నది అమెరికా? నేను అనే పాయింట్ ఏంటంటే అసలు అది ఇష్యూ కాదు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలంతా తిరగబడ్డారు. నేను కూడా ఎమర్జెన్సీ వ్యతిరేకిని. ఇందిరాగాంధీని అమెరికా గనక వచ్చి నేను లేపేస్తా, తొలగిస్తా అంటే ఒప్పుకుంటామా? మీకు నరేంద్ర మోడీకి అమెరికా వీసా రద్దు చేసింది గుజరాత్ మారణ హోమం నేపథ్యంలో. అప్పుడు నాలాంటి వాళ్ళు ఇది అన్యాయము, దుర్మార్గము, మా దేశ ప్రజలు, మా రాష్ట్ర ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, మీరెవరు చెప్పడానికి ఆయన నేరస్తుడని అని అడిగాం. ఎందుకు అడిగాం? నరేంద్ర మోడీ ఈజ్ అవర్ లీడర్. సో మీకు మోడీని వ్యతిరేకించేవారు రేపు ట్రంప్ వచ్చి మోడీని నేను తొలగిస్తా అంటే అంగీకరిస్తారా? ఆపరేషన్ సింధూర్ మొదలైతే భారతదేశ రాజకీయ పార్టీలు అన్నీ వెళ్లి నరేంద్ర మోడీకి పూర్తిగా మద్దతు ఇచ్చాయలేవా? అవును. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఖమేనీ మంచివాడా చెడ్డవాడా కాదు. ఇప్పుడు మోడీ చెడ్డవాడు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి మోడీని అమెరికానో చైనానో వచ్చి నేను తొలగిస్తానంటే మనం ఒప్పుకుందామా? మరి ఇప్పుడు అదే తీరు మోడీ చెడ్డవాడు కదా, మోడీని ఓడించాలని కోరుకునే వాళ్ళంతా ఒప్పుకుంటారా? రేపు యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంది. అప్పుడు బీజేపీ అన్నది ఆ ట్రంప్ నచ్చో, అమెరికా నచ్చో, లేదా చైనా నచ్చో మీరు యూపీఏ ప్రభుత్వాన్ని తొలగించమని చెప్పిందా? యూపీఏ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ఓడించింది తప్ప అమెరికా ఓడించలేదు, చైనా ఓడించలేదు కదా. సో అందువల్ల మన దేశంలో ఎవరు పవర్లో ఉండాలి అనేది మన దేశ ప్రజలే నిర్ణయించుకోవాలనేది మన విధానం. అదే ఇరాన్ లో ఎవరు అధికారంలో ఉండేది ఇరాన్ ప్రజలు నిర్ణయించుకుంటారు. దానికి అమెరికాకి పోనీ అమెరికా నిర్ణయించిన చోట ఎక్కడైనా ప్రజాస్వామ్యం వర్ధిల్లిందా? ఇరాక్ 2003, లిబియా 2011, ఆఫ్ఘనిస్తాన్ 2021. మరి ఇక్కడ ఏమైనా మంచి జరిగింది అక్కడ ప్రజలకు? ఇప్పుడు 15 ఏళ్ళైంది కదా లిబియా, 23 ఏళ్ళైంది కదా ఇరాక్, మీకు 5 ఏళ్ళైంది కదా ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ఎక్కడైనా ప్రజలకు మంచి జరిగితే ఇప్పుడు ఖమేనీని తొలగించి అమెరికా మంచి చేస్తామని నమ్ముదాం. ఖమేనీని వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా, కానీ అది చేయాల్సింది ఇరాన్ ప్రజలు, అమెరికా కాదు, ఇజ్రాయెల్ కాదు. ఇలా నెతన్యాహు ఎన్నికలు జరపమని నెతన్యాహు ఉంటాడు ఆ పవర్లో, అసలు జైల్లో ఉంటాడు నెతన్యాహు, పవర్లో కాదు. ఇవాళ కూడా ఆయన మీద విచారణ ఉంది. ఇప్పుడు ఈ ఇరాన్ పై దాడులు కూడా కరెక్ట్ గా ఆయన పైన విచారణకు ముందు చేరిపాడు, ఎందుకంటే ఆ విచారణ జరగకుండా ఉండేందుకు. సో అందువల్ల ఇప్పుడు నెతన్యాహు చెడ్డోడు అనే వాళ్ళు నెతన్యాహుని తొలగించమని ఒప్పుకుంటారా? ఇప్పుడు మన సభాషడి మంచోడా, అసీం మునీర్ మంచోడా,
మనం అజీముని లేపేద్దామంటాం, అమెరికా ఒప్పుకుంటుందా? అవును. అజీముని అయితే మంచోడు కాదు కదా, చెడ్డోడు కాదు, దుర్మార్గుడు కదా. మీకు మహమ్మద్ యూనస్ దుర్మార్గుడు కదా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళి వాళ్ళని లేపేస్తుంది. ఒప్పుకుంటారా మన అమెరికా? ఒప్పుకోమని చెప్పండి. ఎస్, మీరు కమేని దుర్మార్గుడు, కమేని పోవాలి, మీరు చంపేశారు. అసీముని అంతకన్నా ఎక్కువ దుర్మార్గుడు, అంతే దుర్మార్గుడు, ఎక్కువ కాదనుకోండి, పోనీయండి. కమేని ఈవెన్ మరి అసీముని కూడా రిలీజియస్ లీడర్ ఒక రకంగా. అసీముని ఇండియా లేపేస్తుంది, అమెరికా అంగీకరించమని చెప్పండి. యూనస్ లేపేస్తుంది అమెరికా, ఇండియా అంగీకరించమని చెప్పండి అమెరికాను. సో దానికి ఇప్పుడు నిన్నగామని ట్రంప్ చెప్పాడు కదా, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ డెడ్ అని కూడా అన్నాడు కదా. అఫ్ కోర్స్ అది పొరపాటున అని ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని మేము తొలగిస్తాం అని మనం వెళ్ళామనుకోండి, ఒప్పుకుంటారా? బెలూచిస్తాన్ లిబరేట్ చేస్తామని ఇండియా అంటే ఒప్పుకుంటుంది అమెరికా? మరి బెలూచ్ లిబరేషన్ వార్ న్యాయమైందనే భారతదేశం నమ్ముతోంది కదా. అందువల్ల ఏది మన అమెరికాకో నీతి, ఇండియాకో నీతి ఉండద్దా? ఉంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే ఒక విధంగా ఆలోచిస్తే ప్రస్తుతం మరి దమ్ముంటే ఇప్పుడు పుటిన్ మంచోడా? నాకు ఇంకో ఉదాహరణ చెప్తాను. కొన్ని ట్రంప్ చెప్పబడి పుటిన్ మంచోడా, జింపింగ్ మంచోడా? ఓకే, పుటిన్ నియంత్రణ కదా అమెరికా చెప్పేది, జింపింగ్ నియంత్రణ కదా. దమ్ముంటే పోయి బీజింగ్ లో పోయి జింపింగ్ లేపేవాను, రష్యాకి వెళ్ళి పుటిన్ లేపేవాను దమ్ముంటే. మరి వాళ్ళు నియంత్రలే కదా మీ దృష్టిలో, వాళ్ళని ఎందుకు ముట్టుకుంటలేరు? కిమ్ను లేపామని దమ్ముంటే వేరే వాళ్ళు పక్క పెడదాం. ఉత్తర కొరియాకి వెళ్ళి కిమ్ను లేపేయమనండి అమెరికాను. ఎందుకు? కిమ్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. పోనీ కిమ్ మంచోడని చెప్పమని ట్రంప్. సో అందువల్ల క్లియర్ గా ఈ బలం ఉన్నది రాజ్యం అని చెప్తున్నాడు తప్ప ఇలా మంచి చెడులతో సంబంధమే లేదు. ఇరాన్ లో ఖమేనీని నేనేం సమర్థించడం లేదు, అదో దుర్మార్గమైన నిరంకుశ వ్యవస్థ. కానీ అమెరికా తెచ్చేది ప్రజాస్వామ్యం కాదు, అది మనం అర్థం కాదు. ప్రజాస్వామ్యం కొరకు చేయడం లేదు. సద్దాం హుస్సేన్ పైన ఎప్పుడు అమెరికా యుద్ధం చేసింది? ఇరాన్ ఇరాక్ వార్ 10 ఏళ్ళు జరిగితే సద్దాం హుస్సేన్ వాజ్ అమెరికన్ ఫ్రెండ్. ఎప్పుడు సద్దాం హుస్సేన్ పైన యుద్ధం చేశాడు? పెట్రోలియం వ్యాపారాన్ని, చమురు వ్యాపారాన్ని డాలర్లో కాకుండా యూరోల్లో చేస్తామని మొదలు పెడితే అటాక్ చేశారు. మరి ఇరాన్తో వార్లో సద్దాం హుస్సేన్ మిత్రుడే కదా అమెరికాకు. అవును, రేపు నిజంగానే ఇరాన్ ఆయిల్ సంపదను మొత్తం అమెరికాకు అప్పచెప్తా అంటే ఖమేనీని చంపేది అమెరికా? సింపుల్ క్వశ్చన్ అడిగేది. ఇరాన్ ఖమేనీ గనక ఒక ఆఫర్ ఇచ్చాడనుకోండి, మా మొత్తం ఆయిల్ వెళ్తూ మీ ఎక్సాన్ మొబిల్, మీ అమెరికన్ కంపెనీలకు అప్పచెప్తాను, ట్రంప్ కంపెనీలకే అప్పచెప్తాను, జారెడ్ కుష్నర్ కంపెనీలో ఇరాన్ పెట్టుబడులు పెడుతుంది, ట్రంప్ అల్లుని కంపెనీలో అని గనక ఇరాన్ చెప్పుంటే, ఖమేనీ చెప్పుంటే, ఇవాళ ఖమేనీ పైన అంతం చేసేవాళ్ళు ఇరాన్ పై యుద్ధం జరిగేదా? ఇది సింపుల్ క్వశ్చన్ కదా. అందువల్ల ఈ సమస్య ఏంటి? సమస్యల్లో అమెరికా బలాన్ని నిరూపించుకోదలుచుకుంది, అన్ని దేశాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోదలుచుకుంది. రేపు కశ్మీర్ కూడా మీరు పాకిస్తాన్కి ఇచ్చేయండి, లేకపోతే నేను దాడి చేస్తాను ట్రంప్ అంటే మనం ఏం మాట్లాడాలి? నేను ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వాటిని ధ్వంసం చేస్తాం, మేము వచ్చి మీ న్యూక్లియర్ వెపన్స్ మీద అటాక్ చేస్తాం అంటే మనం ఒప్పుకుందామా? అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ ఆలోచిస్తే కనుక ఖమేనీ హతం కావటం ఇప్పుడు ఇరాన్పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు నాయకత్వాలు ఏమైతే ఉంది, ఇటువంటి తరుణంలో ఈ మిలీషియా గ్రూపులన్నీ కూడా స్వతంత్రంగా వ్యవహరించి మరింత అంచనాలకు అందని దాడులకు పాల్పడే అవకాశం ఉందని కూడా కొంతమంది విశ్లేషిస్తూ ఉన్నారు. సో ఏంటండి, ఏ విధంగా అనుకోవచ్చు, ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది దేశంపై? అంటే ఖమేనీ అంతం కావడంతోనే కాదు. ఎందుకు కాదు అంటే తెలుసు ఇరాన్కు ఖమేనీ పైన టార్గెట్ గా ఉన్నాడు. ఆయన 86 ఏళ్ల మనిషి, అమెరికా దాడి చేయకపోయినా రేపు పోయేవాడే. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడు చంపింది అమెరికా? ఆయన ఇంటికే పరిమితమై ఇక అనారోగ్యంతో రేపో మాపో చస్తారనుకున్నప్పుడు ఆయన చంపింది. ఖమేనీ పరిస్థితి కూడా అదే, 86 ఏళ్లు, రేపో మాపో పోతారనుకున్న టైంలో అటాక్ చేసింది. అందువల్ల ఇష్యూ ఖమేనీ అంతం కాదు. మీకు వెంటనే ఆల్రెడీ 88 మెంబర్ సుప్రీం రిలీజియస్ కౌన్సిల్ ఉంటుంది, ఇస్లామిక్ స్కాలర్లతో వాళ్ళ నియమించే గార్డియన్ కౌన్సిల్ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఆల్టర్నేటివ్ ను ఇప్పటికే ఎంపిక చేసి ఉండాలి. ఆల్రెడీ ఇరాన్ కో ప్రెసిడెంట్ కూడా ఉంటాడు, సుప్రీం లీడర్ ఇస్ నాట్ ప్రెసిడెంట్. నిన్న ప్రెసిడెంట్ ఇంటిపై కూడా దాడి చేశారు. అందువల్ల ఖమేనీ అంతం కావడంతో గందరగోళం కాదు. కానీ ఎంటైర్ ఇస్లామిక్ లీడర్షిప్ ను గనక లేపేస్తే, ఎందుకంటే అది అమెరికా ఎత్తుగడ కూడా, అప్పుడు ఎవరు అధికారంలోకి రావాలి?
ఇప్పటి వరకు ఖమేనీకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళలో చాలా మంది ఉన్నారు. మీకు అందులో మతోన్మాద శక్తులు ఉన్నాయి. మాజీ రాజు, అమెరికాలో ఆశ్రయం పొందుతున్న మాజీ రాజు ఉన్నాడు. అలాగే లిబరల్స్ ఉన్నారు, లెఫ్ట్ ఉన్నారు. మీకు ఇలా అనేక రకాల వాళ్ళు ఇరాన్లో ఖమేనీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఖమేనీ పోవాలనే విషయంలో వీళ్ళందరికీ ఏకాభిప్రాయం, కానీ ఎవరు రావాలనే దాంట్లో ఏకాభిప్రాయం లేదు. లేనప్పుడు ఏమవుతుంది, మీరు అన్నట్లు ఇప్పుడు లిబియాలో ఏం జరిగింది, 2 దేశాలు అయిపోయినాయి. లిబియాలో రాజధాని ట్రిపోలి నుంచి ఒక ప్రభుత్వం పాలిస్తుంది, మరో ప్రభుత్వం ఇంకో ప్లేస్ నుంచి పాలిస్తుంది. మీకు అలాగే యమన్ ఉంది. యమన్, నార్త్ యమన్ హూతీల చేతిలో ఉంది. సౌత్ యమన్ లో వేరే ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ఉంది, దానికి సౌదీ అరేబియా మద్దతు. సౌత్ యమన్ లోని ఒక భాగంలో యుఏఈ మద్దతు కలిగినటువంటి రెసిస్టెన్స్ కౌన్సిల్ ఉంది, సదరన్ రెసిస్టెన్స్ కౌన్సిల్ అని, సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అని, STFC అని. సో ఇలా మీకు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు సూడాన్ చూడండి, సూడాన్ లో ఆర్మీ పారామిలిటరీల మధ్యన యుద్ధం జరుగుతోంది. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఏముంది ఇప్పుడు పరిస్థితి, తాలిబాన్లు దానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ పోరాడుతోంది. అందువల్ల ప్రమాదం ఏంటి అంటే, ఆల్ ట్రాన్సిషన్ అనేది డెమోక్రటిక్ స్టేబుల్ గవర్నమెంట్ వైపు ఉండదు. ఇది ప్రపంచంలో ఇరాక్, సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, అలాగే లిబియా, సూడాన్, ఇలా ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలు ఇవే చెప్తున్నాయి. ప్రమాదం అది. నిజంగానే డెమోక్రటిక్ సెక్యులర్ స్టేబుల్ గవర్నమెంట్ వస్తే సంతోషం కదా ఇరాన్లో. అది అమెరికా లక్ష్యమే కాదు. మీకు గుర్తుపెట్టుకోండి, అమెరికా పెట్రోల్ డీజిల్ ఎక్కడుంటే అక్కడ ఇస్లామిక్ డిక్టేటర్స్ లేదా మిలిటరీ డిక్టేటర్స్ అమెరికా కోరుకుంటుంది. ఎక్కడ సహజ వనరులు ఉంటే అక్కడ అమెరికా డిక్టేటర్షిప్ ను కోరుకుంటుంది. ఎందుకు, అక్కడ డెమోక్రసీ ఉంటే ఆ సహజ వనరులను అమెరికన్ కంపెనీలు దోచుకోనివ్వరు. ఇప్పుడు నరేంద్ర మోడీ అంత సులభంగా భారతదేశ సంపదను దోచుకొని ఇస్తాడా? రాహుల్ గాంధీ దోచుకొని ఇస్తాడా? ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు ఉంటారు, పార్లమెంట్ ఉంటుంది, మీడియా ఉంటుంది, కోర్టులు ఉంటాయి, నానా గోవులు ఉంటాయి. అదే పాకిస్తాన్ అనుకోండి, అజీం మునీర్ కావాలంటే అన్ని మొత్తం అప్పచెప్తాడు. అందుకే మీరు ఎక్కడన్నా కళ్ళు మూసుకొని వరల్డ్ మ్యాప్ తీసుకోండి, భూమండలం తీసుకోండి, గ్లోబ్ తీసుకోండి, నేచురల్ రిసోర్సెస్ ఎక్కడున్నాయో చూడండి. అక్కడల్లా అమెరికన్ మిత్ర దేశాలు ఎవరు అని చూడండి, ఖచ్చితంగా డిక్టేటర్స్ ఉంటారు. ప్రపంచం మొత్తం మీరు ఇలా ప్రపంచంలో ఆయిల్ సంపదలో పెద్ద దేశం సౌదీ అరేబియా, అది ఎవరి చేతిలో ఉంది, అమెరికా చేతిలో లేదా? మీకు ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి. ఇప్పుడు వెనుజులాను ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు? అక్కడ ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది, గోల్డ్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. సో మీకు మీరు నిజంగానే డెమోక్రసీ కొరకే అమెరికా చేస్తే, నేను సింపుల్ ఎక్స్ప్లెయిన్, మీరు ఏం లేదు, వరల్డ్ మ్యాప్ తీసుకోండి, గ్లోబ్ తీసుకోండి, నేచురల్ రిసోర్సెస్ మ్యాపింగ్ చేయండి ఎక్కడెక్కడ ఉన్నాయని. ఆ తర్వాత దాని మీద ఓవర్లాపింగ్ గా పొలిటికల్ మ్యాపింగ్ చేయండి. మీకు ఎక్కడన్నా డెమోక్రసీ కనబడుతో చూడండి. సహజ వనరులు ఉన్న ప్రతి చోట, అత్యధిక చోట, ప్రతి చోట కాకపోయినా అత్యధిక చోట నిరంకుశత్వం ఉంటుంది, భయంకరమైన మతోన్మాద రెజీమ్లు ఉంటాయి. అమెరికా వాళ్లకు ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎందుకంటే అలాంటి రెజీమ్సే దోచుకోవడానికి ఎలో చేస్తాయి, లేకపోతే ఎలో చేయవు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఎందుకు అమెరికానే ప్రోత్సహించింది? 20 ఏళ్ల తాలిబాన్ ఓడించా కూడా తమ చెప్పు చేతులు ఉన్న ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంది? ఆఫ్ఘనిస్తాన్ లో మినరల్స్ ఉన్నాయి. సో మీకు సూడాన్ లో గోల్డ్ ఉంది, ఆయిల్ ఉంది. అక్కడ సూడాన్ లో పరిస్థితి ఎట్లుంది మీరు చూస్తున్నారు కదా. అందువల్ల ఆఫ్రికా మొత్తంలో అమెరికా ఏం చేస్తుంది, ఎక్కడెక్కడైతే సహజ వనరులు ఉన్నాయో అక్కడక్కడల్లా నిరంకుశ మిలిటరీ రెజీమ్స్ ని అమెరికా ప్రాపప్ చేస్తుంది. డెమోక్రసీ ఉంటే ఏమైతుంది? గ్రీన్లాండ్ కావాలంటే అమెరికా కష్టందా? గ్రీన్లాండ్ కావాలంటే డెన్మార్క్ అంగీకరిస్తుందా? మీకు లేకపోతే ఇప్పటి వరకు అదే గల్ఫ్ లో ఉండుంటే గ్రీన్లాండ్ అమెరికా వశమయ్యేది కదా. ఎందుకంటే యూరోప్ లో ఉంది కనుక వశం అవుతలేదు. బలం ఉన్నా ఏం చేయలేకపోతున్నాడు. నిజంగా చెప్పాలంటే అమెరికా కనుక మిలిటరీని పంపితే విత్ ఇన్ 1 hour గ్రీన్లాండ్ అమెరికా వశమవుతుంది. ఓన్లీ 1 hour. డెన్మార్క్ ఏం చేయలేదు, యూరోప్ ఏం చేయలేదు. అయినా గ్రీన్లాండ్ పైన అమెరికా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కారణం ఏంటంటే అక్కడున్న ప్రభుత్వాలు లోపరుచుకోవడం సాధ్యం కాదు. అక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్. డెన్మార్క్ లో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అక్కడ పార్లమెంట్ కు రద్దు చేసి ఎన్నికలు కూడా పోతున్నాడు. సో అందువల్ల మీకు కెనడాలో 51 రాష్ట్రం కావాలని పిలిపించాడు, ఆక్రమించుకోగలిగాడు ట్రంప్. ఎందుకు? అక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండకూడదని ట్రంప్ కోరుకుంటాడు, అమెరికా కోరుకుంటుంది కదా.
నాగేశ్వర్ గారు, ఈ రోజున ఖమేనీ హతమైన తర్వాత ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఇది ఇరాన్ ప్రజల విజయం, ఖచ్చితంగా దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రజలకు దొరికిన ఇది ఒక గొప్ప అవకాశం అంటూ ఒక స్టేట్మెంట్ ఈరోజు మార్నింగ్ మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటండి, అక్కడున్న ప్రజలకు అటువంటి బలం, స్వేచ్ఛ వచ్చినట్టేనా భావించచ్చా? ఇరాక్ ప్రజలకు స్వేచ్ఛ 23 ఏళ్ల కింద వచ్చుంటే ఇరాన్ ప్రజలు కూడా ఇప్పుడు స్వేచ్ఛ వచ్చినట్టే. ఎందుకంటే సేమ్ స్టేట్మెంట్ అప్పుడు ప్రెసిడెంట్ బుష్ అనుకుంటారు ఇరాక్ విషయంలో ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. సద్దాం హుస్సేన్ అంతం కావడంతో ఇరాక్ ప్రజలు పుష్పగుచ్చాలతో పూలమాలలతో మాకు స్వాగతం చెప్తారు, వారికి గొప్ప ప్రజాస్వామికమైన జీవితం రాబోతోంది అని. మీరు జస్ట్ బ్యాక్ వెళ్ళి అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ చూడండి. సద్దాం హుస్సేన్ చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటి నుంచి చంపిన తర్వాత అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ అదే. 23 ఏళ్ల తర్వాత నిజంగానే ఇరాక్ ప్రజలు పుష్పగుచ్చాలతో పూలమాలలతో అమెరికాకు స్వాగతం చెప్తున్నారా? అమెరికన్ స్థావరాలపైన దాడులు చేస్తున్నారా? 23 ఏళ్ల తర్వాత ఐసిస్ పుట్టింది కానీ పూల తోటలు పుట్టలే. మీకు ఇరాక్ ఎక్కడన్నా పూల తోటలు కనిపించాయి? మీకు తుపాకీ తోటలు కనిపించాయి? ఐసిస్ లాంటి ప్రమాదకర శక్తులు పుట్టాయి. సో 23 ఏళ్ల తర్వాత ఇరాక్ లో లేకుంటే మీకు ఇరాన్ లో ఉంటుందని నమ్మమంటారా? లిబియాలో 2011లో గడాఫీని చంపారు, సేమ్ చెప్పారు. గడాఫీ ఒక దుర్మార్గుడే నియంత. అక్కడ లిబియాలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంది, ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుంది అన్నారు. లభించిందా? ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ఓడిపోయాక అమెరికా అనుకూల ప్రభుత్వం వచ్చాక ఏం చెప్పారు? ఆఫ్ఘాన్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు, స్వేచ్ఛ ప్రజాస్వామ్యం వచ్చింది అన్నారు 2001లో అనుకుంటా కదా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల తర్వాత. ఇలా 2026లో ఆఫ్ఘనిస్తాన్ ఎవడు పాలిస్తున్నాడు? తాలిబాన్ పాలిస్తున్నాడు. ఆఖరికి మహిళలకు ఈవెన్ డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస కూడా చట్టబద్దమే అని ఆ తాలిబాన్ ఇటీవల తీర్మానం చేసింది కదా. సో అందువల్ల ఆఫ్ఘనిస్తాన్, లిబియా, ఇరాక్ లో ఒక రకంగా ఉంటే ఇరాన్ లో మరో రకంగా ఉంటుందని ట్రంప్ నమ్మమంటే ఎలా నమ్మాలి? సో నిన్న మధ్యాహ్నమే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు, ఇరాన్లో నాయకత్వాన్ని మార్చేసాం మేము, నాయకత్వ మార్పు జరిగిపోయిందని నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆయన. సో ఇటువంటి పరిస్థితులు మనం అంచనా వేస్తే కనుక తదుపరి నాయకత్వం ఏంటి, ఇరాన్లో నాయకత్వం ఏమి ఉంది అనుకున్న పరిస్థితుల్లో అంతా అమెరికా కనుసన్నల్లోనే జరుగుతుందండి భవిష్యత్తులో? అమెరికా కోరుకుంటుంది. ఎంత మేర జరుగుతుంది అనేది ఇప్పుడే మనము వెరీ డిఫికల్ట్ టు గెస్. ఎందుకంటే ఏం జరుగుతుందో అమెరికా కన్సర్న్ ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్ళు ఉన్నది. తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ తాలిబాన్ కప్పే వెళ్ళిపోయారు కదా. మీరు వియత్నాం అనుభవం ఉంది. ప్రపంచంలో ఒక చిన్న దేశమైన వియత్నాంను బలమైన దేశమైన అమెరికా వియత్నాం చేతిలో ఓడిపోయి వెళ్ళిపోయింది కదా. తాలిబాన్లకు 20 ఏళ్ల పాటు తాలిబాన్లను అణచివేసి యుద్ధం చేసి ఆఫ్టర్ 20 years తాలిబాన్లతోనే అగ్రిమెంట్ చేసుకుని, అది కూడా ట్రంప్ హయాంలోనే, తాలిబాన్లకు అధికారమే కాదు అమెరికా ఆయుధాలు కూడా ఇచ్చి హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ ట్యాంకులు, గన్స్ అన్ని అక్కడే అప్పచెప్పి వెళ్ళిపోయింది కదా. సో మరి ఇరాన్ లో ఏం జరుగుతుంది అనడానికి ఇంకా డిఫరెంట్ గా జరుగుతుందా? లెట్ us see. Nobody knows that. అంటే ఇక ఇరాన్తో అంటే ఇరాన్ పైన దాడులు మొదలైన తర్వాత చాలా ఆందోళన చెందుతున్న విషయం, అంటే మొదటి నుంచి ఇది జరగకూడదు, ఇది జరిగితే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి సంబంధించి ఆర్థికంగా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్న ఒక భయాలైతే కొన్నాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం నాగేశ్వర్ గారు. సో ఇప్పుడు ఏది జరగకూడదు అనుకున్నామో అది మొదలైపోయింది. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా ఎటువంటి ఈ ప్రభావం ఇది తీసుకొస్తుంది అనుకోవచ్చు? ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చండి ముఖ్యంగా భారత్కి? అంటే ప్రపంచంలో మెయిన్ గా ఆయిల్ సప్లైస్ ఇంపాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ జలసంధి, అది ఇరాన్ గనక బ్లాక్ చేయగలిగితే 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే అది ఏషియా కాంటినెంట్ కు ప్రధానమైనటువంటి సోర్స్ అది. తర్వాత మీకు రెడ్ సీని గనక హూతీస్ కనుక బ్లాక్ చేయగలిగితే, ఎఫెక్ట్ చేయగలిగితే, సూయజ్ కెనాల్ ట్రేడ్, ఇది మేజర్ ట్రేడింగ్ రూట్, అది సూయజ్ కెనాల్ ఇంపాక్ట్ అవుతుంది. అందువల్ల ఇమీడియట్ ఇంపాక్ట్ ఆయిల్ ప్రైసెస్ పైన ఉండే అవకాశం ఉంటుంది. సో ఇండియా పైన మరింత ప్రభావం ఉంటుంది. మన పైన కేవలం ఆయిల్ ప్రభావమే కాదు, ఎందుకంటే మనము
ఇప్పుడు రష్యా నుంచి ట్రంప్ ప్రెషర్ వల్ల రష్యా నుంచి ఆయిల్ సప్లై తగ్గించుకుంటున్నాం. ఒకప్పుడు 40% వరకు మన ఆయిల్ ఇంపోర్ట్ ఉక్రెయిన్ వార్ తర్వాత, ఉక్రెయిన్ వార్కు ముందు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ 1%, ఉక్రెయిన్ వార్ తర్వాత 40% చేరి ఇప్పుడు 20-25% పడిపోయాయి. మనకు ఉక్రెయిన్ వార్కు ముందు మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ లో 2/3 గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. అందువల్ల ఇప్పటికీ కూడా ఒకవైపు రష్యా నుంచి ఆయిల్ సప్లై తగ్గిపోతున్న సమయంలో ఇప్పుడు లేటెస్ట్ లో మనకు ఇప్పుడు లీడింగ్ ఆయిల్ సప్లై రష్యా కాదు, సౌదీ అరేబియా. సో అందువల్ల మిడిల్ ఈస్ట్ ఇది మేజర్ ఆయిల్ సప్లైయర్ గనక మనకు ప్రపంచానికన్నా కూడా భారతదేశం పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మన 90% ఆఫ్ అవర్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ మన ఇంపోర్ట్స్ పైన ఆధారపడతాం. రెండు నియర్లీ కొన్ని లక్షల మంది, 9 మిలియన్ అంటున్నారు, 90 లక్షల మందిని. సో కొన్ని లక్షల మంది భారతీయులు ఈ దేశాలలో, గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు, జీవనోపాధి పొందుతున్నారు. సో వారి జీవితాలు ప్రమాదంలో ఉంటాయి అనేది ఒక ఫ్యాక్టర్ అయితే, వారి స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ ఆర్ ఎట్ రిస్క్ రెండవది. మూడవది, ఈ గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారతీయులు ఇంటికి డబ్బులు పంపిస్తుంటారు. అమెరికాలోనో, యూకేలోనో, ఆస్ట్రేలియాలోనో పనిచేసే మన ఎన్ఆర్ఐలు అక్కడే ఏమైనా ఇన్వెస్ట్ చేసుకుంటారు, అక్కడే ఇల్లు కొంటారు, అక్కడే సిటిజన్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు చాలా పేదవాళ్ళు, వెళ్ళే డ్రైవర్లు, ఫిట్టర్లు, టర్నర్లు, వీళ్ళు అక్కడ సెటిల్ కాలేరు, సిటిజన్షిప్ కూడా ఉండదు, అక్కడ పెట్టుబడి కూడా పెట్టలేరు. అందుకే వాళ్ళు మొత్తం ఇంటికే పంపిస్తారు. 1991లో ఇండియా బ్యాలెన్స్ ద పేమెంట్ క్రైసిస్ ఎదుర్కొని 15 రోజుల ఇంపోర్ట్ బిల్లు కూడా చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పుడు మన దేశ పరువును కాపాడింది గల్ఫ్ లో ఉన్న ఎన్ఆర్ఐలే. సో అందువల్ల ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్ర ఎకానమీ ఫారిన్ రెమిటెన్సెస్ పైన ఆధారపడి ఉంది. సో అందువల్ల ఈ ఫారిన్ రెమిటెన్స్ దెబ్బతింటాయి. మూడవది. నాలుగవది, మనకు స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పటికే అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్లోని చెబహర్ పోర్ట్ నుంచి మనం విత్డ్రా అయ్యాం. చెబహర్ పోర్ట్ మనకు చాలా కీలకమైంది. చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు ప్యారలల్ గా పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా మీదుగా రష్యా నుంచి యూరోప్ కు వెళ్లేటువంటి నార్త్ సౌత్ ట్రేడ్ కారిడార్, అది ఆల్రెడీ మనకు చబార్ పోర్ట్ మీద ఈ బడ్జెట్ లో మనకు కేటాయింపులు కూడా చేయలేదు. అలాగే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ను మనము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పోటీగా నిర్మించదలుచుకున్నాం. అది కూడా ఈ ప్రాంతం నుంచి పోవాలి. అందువల్ల ఖచ్చితంగా మనకు స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. నాలుగవది. ఐదవది, ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, మనం మర్చిపోకూడదు. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మత ప్రభావం ఉంటుంది, అన్ని దేశాలు భారతదేశంతో సహా ఉంటుంది. పాకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ ఇరాన్ కు మద్దతుగా మాట్లాడింది. సౌదీ అరేబియాకు ఆ రక్షణ కవచాన్ని ఇటీవలే పాకిస్తాన్ ఆఫర్ చేసింది. సౌదీ పాకిస్తాన్ డీల్ కూడా కుదిరింది. సో అందువల్ల ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ను పెంచి అది మనకు వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ గా నష్టం జరుగుతుంది. అందువల్ల డెఫినెట్ గా మనకు నష్టం. అన్ఫార్చునేట్లీ మన ప్రైమ్ మినిస్టర్ ఇవేవి గుర్తించకుండా వెళ్లి ఇజ్రాయెల్ కు పోయొచ్చాడు. కేవలం ఈ దాడి ప్రైమ్ మినిస్టర్ మోడీ పర్యటన విత్ ఇన్ అవర్స్ లో ఇరాన్ పై దాడి జరిగింది. వెరీ వెరీ ఇన్ఆపర్చున్ టైం అని మాలాంటి వాళ్ళం మాట్లాడాం. అమెరికాలో ట్రంప్ కొరకు మోడీ బ్యాటింగ్ చేస్తే ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అని డ్యూయెట్లు పాడుతున్నాడు. ఇప్పుడు నెతన్యాహు కొరకు ట్రంప్ మన మోడీ వెళ్లి నెతన్యాహుకు క్రెడిబిలిటీ ఇవ్వడానికి, లెజిటిమసీ ఇవ్వడానికి ఇజ్రాయెల్ వెళ్ళాడు. ఏం జరిగింది? ఈ సమయం కరెక్ట్ సమయం ఒకసారి ఆలోచించండి. ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఇరాన్ పై దాడులు చేస్తుంటే, అల్లకల్లోలంగా మిడిల్ ఈస్ట్ ఉంటే, ఈ టైంలో మనం ఒకవైపు ఉండడం అవసరమా? ఇప్పుడు మళ్ళీ మోడీ ప్రభుత్వ స్టేట్మెంట్ ఏంది? టెరిటోరియల్ ఇంటగ్రిటీ అండ్ సావరిటీ షుడ్ బి రెస్పెక్టెడ్. ఈ మాట ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగంలో ఎందుకు అనలేదు? దిస్ ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్ అని చెప్పి రష్యాకి చెప్పాడు కదా. నెతన్యాహుకి ఎందుకు చెప్పలేదు? ట్రంప్కి ఎందుకు చెప్పలేదు దిస్ ఈజ్ నాట్ ఎరా ఆఫ్ వార్ అని? సో అందువల్ల భారత డిప్లొమసీ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. భారత ఫారిన్ పాలసీ గ్రేటెస్ట్ బ్లండర్ కదా. ఈ టైంలో రెండు ఇప్పుడు మనం ఎవరన్నా పక్కింటోడు కొట్లాడుకుంటాం, ఇద్దరు ఫ్రెండ్స్, మనం వెళ్ళి ఆపగలిగితే ఆపలేకపోతే అప్పుడే కూరుకుంటాం కదా. ఆడ పోయి ఒకవైపు ఉంటామా? ఇప్పుడు ఒకవైపు ఉండాల్సిన అవసరం ఉందా మనకు? ఇజ్రాయెల్ కు ఇప్పుడు మోడీ ఎందుకు పర్యటించాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా.
థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు.